ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 15 రోజుల్లో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని, ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని ఖార్గే పేర్కొన్నారు. అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నామని ఖార్గే ఎక్స్ లో పోస్ట్ తెలిపారు. రాష్ట్రంలో వరద బాధిత ప్రజలకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని అస్సాం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. అస్సాంలో భారీ వరదలు ముంచెత్తాయి. కొద్ది రోజులు విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అధికారులు తెలిపారు. కోపిలి, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నారు. విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.